Welcome to Rao's Academy for Competitive Examinations. This is Ishwar Kumar, Faculty of Current Affairs. ఈ వీడియోలో మనం ఈరోజు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో చూద్దాం, ప్రధానంగా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి అంశాలు లైక్ హిందూ కావచ్చు, ఇండియన్ ఎక్స్ప్రెస్ కావచ్చు, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, తెలుగుకు సంబంధించి ఈనాడు, నవ తెలంగాణ, సాక్షి, జ్యోతి లాంటి పేపర్లను, దాంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి వెబ్సైట్స్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం కవర్ చేయబోతా ఉన్నాం ఈ వీడియోలో. లెట్ us స్టార్ట్. సో చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ అనేటువంటిది న్యూస్లో ఉంది. సో వై ఇట్ వాజ్ ఇన్ ద న్యూస్? బికాస్ ఇండియన్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు హోస్ట్ ఇండియన్ కోఆపరేటివ్ అలయన్స్. సో వెన్ ఇండియన్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు కండక్ట్ ఇన్ ఇండియా, ఇట్ ఈస్ ఫ్రమ్ 25th to 30 November of 2024. So where this alliance is going to happen in India, in the city called New Delhi, right? So భారతదేశంలో ఉన్నటువంటి న్యూ ఢిల్లీ ఏదైతే ఉందో, సో ఇక్కడ 25th నుంచి 30 November మధ్య జరగబోతుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దీనిని నిర్వహిస్తున్నటువంటి వారు చూసుకున్నట్లయితే లైక్ ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్. సో దాన్ని మనం ఇఫ్కో అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. వీరు నిర్వహించబోతా ఉన్నారు. ఇంకొక అంశం ఫర్దర్గా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే, ఈ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ అనేటువంటిది మరి ఎప్పుడు ఫామ్ అయింది? సో వెన్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్? ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1895 అండ్ ఇట్స్ హెడ్ క్వార్టర్ వాజ్ లొకేటెడ్ ఇన్ బ్రొసెల్స్, విచ్ ఈస్ నథింగ్ బట్ బెల్జియం. సో బ్రొసెల్స్ అనేటువంటి ఒక ప్రాంతం బెల్జియం దేశంలో, అక్కడ దీని యొక్క ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ యొక్క హెడ్ క్వార్టర్ ఉండడం జరిగింది. మరి దీనిలో సభ్యులుగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ చూసుకున్నట్లయితే లైక్ 306 వేరియస్ ఆర్గనైజేషన్స్ దీనిలో మెంబర్స్గా ఉన్నాయి. దానితో పాటు దాదాపు 105 కంట్రీస్ మెంబర్ కంట్రీస్గా ఈ కూటమిలో ఉండడం జరిగింది. ఇంకొక అంశం చూద్దాం. ఇక్కడ ఈ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ అనేటువంటిది ఎందుకు జరగబోతూ ఉంది అంటే, దీనికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే, ప్రపంచ దేశాలలో కోఆపరేటివ్కి సంబంధించి లైక్ కోఆపరేటివ్ ఫార్మింగ్ మనం చూస్తూ ఉన్నాం, కోఆపరేటివ్ అగ్రికల్చర్ కానీ, కోఆపరేటివ్ బ్యాంకింగ్ సెక్టర్ కానీ, కోఆపరేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ. ఓకే, సో ఇట్లా ఈ అంశాలలో లైక్ కోఆపరేటివ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఒక గ్రూప్, ఒక సమూహం ఏర్పడి లైక్ 10 members 20 members డిపెండ్స్ అపాన్ ద నీడ్ అండ్ నెసెసిటీ, ఒక సమూహంగా ఏర్పడి అనేక కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. లైక్ మనం చూస్తూ ఉంటాం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం. దే ఆర్ ఆల్సో వీ కెన్ ట్రీట్ దమ్ యాజ్ కోఆపరేటివ్ సొసైటీస్ అండి. ఈవెన్ బ్యాంక్స్ కూడా కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్స్ ఉంటాయి. దాని తర్వాత అగ్రికల్చర్కి సంబంధించినటువంటి కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి. సో ఇట్లా ఇవన్నీ కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్గా ఏర్పడి అనేక కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. సో వారికి ఉద్దేశంతోనే వారికి సంబంధించిందే ఈ యొక్క ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ అనేటువంటిది, రైట్? సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. సో దీనిలో ఒక అంశాన్ని ప్రపోజల్ పెట్టింది ఇండియన్ గవర్నమెంట్. ఏ ప్రపోజల్ పెట్టింది అంటే, లైక్ 2025 ఇయర్ అనేటువంటి దాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్గా డిక్లేర్ చేయమని ఇండియన్ గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టడం జరిగింది. సో పెట్టారు. దాని తర్వాత యునైటెడ్ నేషన్స్ కూడా ఆమోదం తెలపడం జరిగింది. సో ఫైనల్గా 2025 ఇయర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్. దట్స్ ఇంపార్టెంట్ థింగ్ వీ హ్యావ్ టు రిమెంబర్ హియర్. సో ప్రీవియస్గా మనం చూసుకున్నట్లయితే 2023 అనేటువంటి ఇయర్ ఏదైతే ఉందో, సో దీనిని ఇండియన్ గవర్నమెంట్ యుఎన్కి ఒక ప్రపోజల్ పెట్టింది. సో ప్లీజ్ డిక్లేర్ 2023 యాజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని. ఓకేనా? సో 2023 ఇయర్ అనేటువంటి ఇయర్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా డిక్లేర్ చేయమని ఇండియన్ గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టగా దానికి యునైటెడ్ నేషన్స్ ఆమోదం తెలపడం జరిగింది. ఇప్పుడు 2025ని ఏమని డిక్లేర్ చేయమని ఇండియన్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తూ ఉంది అంటే, నథింగ్ బట్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్గా డిక్లేర్ చేయమని ప్రపోజల్ పెట్టింది. యుఎన్ కూడా యాక్సెప్ట్ చేసింది. వెరీ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ హియర్. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఇంకొక అంశం, మరి లైక్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ భారతదేశంలో ఏదైతే జరగబోతా ఉందో దాని యొక్క థీమ్ మనం చూసుకున్నట్లయితే, ఇట్స్ ఎ థీమ్ ఈజ్ అ కోఆపరేటివ్స్ బుల్డ్ ప్రాస్పరిటీ ఫర్ ఆల్ అనేటువంటి థీమ్గా కనిపిస్తూ ఉంది. ఇంకొక అంశం మనం చూద్దాం ఇక్కడ, లైక్ స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ చిల్డ్రన్ 2024 రిపోర్ట్. సో ఈ రిపోర్ట్ న్యూస్లో ఉంది. మరి ఈ రిపోర్ట్ను విడుదల చేసినటువంటి సంస్థ చూసుకుంటే యూనిసెఫ్గా మనం చెప్పుకోవచ్చు. యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్. So this organization has released this report like State of the World Children 2024. Coming to here, according to this report, it is saying that almost half of the world population are under threat.
సో ఈ రిపోర్ట్ ప్రకారం ఏం చెప్తా ఉన్నారంటే ప్రపంచంలో ఉన్నటువంటి 50%కు పైగా పిల్లలు ప్రమాదంలో ఉన్నారు వివిధ అంశాలకు పైన. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే లైక్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి, సో ఎన్విరాన్మెంట్ వల్ల, సో ప్రకృతి వల్ల, పర్యావరణం వల్ల ముప్పు సంభవిస్తూ ఉంది పిల్లలకు అని చెప్తున్నారు. కారణం ఏంటి అంటే మనం చూస్తూ ఉన్నాం క్లైమేట్ చేంజ్ అనేటువంటి ఒక ఫినామినా జరుగుతుంది. దానివలన పొల్యూషన్ అనేటువంటిది విపరీతంగా క్రియేట్ అవుతూ ఉంది. సో దానివలన పిల్లలు యొక్క ముప్పులో ఉన్నారనేటువంటి అంశం మనం కూడా గుర్తుపెట్టుకోవాలి అని ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. ఓకేనా. సో ఇంకొక అంశం దాదాపు ఏమంటున్నారంటే 1 బిలియన్కి పైగా. సో భారతదేశంలో కాదు ప్రపంచ దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి పాపులేషన్ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 8 బిలియన్ అయితే పాపులేషన్ అయితే ఉండడం జరిగింది. సో దీనిలో ఆల్మోస్ట్ 1 బిలియన్ వరకు కూడా ప్రమాద అంచులలో ఉన్నారు అని చెప్పేసి ఈ యొక్క రిపోర్ట్ని చెప్తా ఉంది. ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకొక అంశం చెప్తా ఉన్నారు, పిల్లలు ఎందుకు ముప్పులో ఉన్నారు, ప్రమాదంలో ఉన్నారంటే దానికి కొన్ని కారణాలను చెప్పారు. లైక్ కాన్ఫ్లిక్ట్ అండ్ వార్ అని చెప్పేసి యుద్ధానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రాంతంలో కావచ్చు, ఉక్రెయిన్ రష్యాకు మధ్య కావచ్చు, యుద్ధాలు ఏదైతే జరుగుతూ ఉందో ఈ యుద్ధ సమయంలో పిల్లలు మరణిస్తూ ఉన్నారు. అర్థమైందా. సో అవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అండర్ కాన్ఫ్లిక్ట్ అండ్ వార్కి సంబంధించి. ఇంకొక అంశం చైల్డ్ లేబర్ అండి. సో బాల కార్మికులకు సంబంధించి. సో ఎందరో పిల్లలు ప్రపంచంలోనే ఎందరో పిల్లలు బాల కార్మికులుగా ఉంటా ఉన్నారు, మరణిస్తూ ఉన్నారు. కొన్ని ప్రమాదకరమైనటువంటి ఇండస్ట్రీస్లో కావచ్చు, కోల్ మైన్స్లో కావచ్చు వర్క్ చేస్తున్నటువంటి వారు వివిధ కారణాల వల్ల మరణిస్తూ ఉన్నారనేటువంటి అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఎవరిని చైల్డ్ లేబర్ అంటారంటే ఎవరైతే 6 to 14 years మధ్య వర్క్ చేస్తూ ఉంటారో. సో ద పీపుల్ లైక్ కిడ్స్ which is age is between like 6 to 14 we can call them as చైల్డ్ లేబర్. ఓకేనా. సో చైల్డ్ లేబర్గా పిలుస్తూ ఉంటాం. 18 ఏజ్ వస్తే మోర్ దెన్ 18 ఉంటే వాళ్ళు మేజర్ గాను, బిలో 18 ఉంటే మైనర్స్ గాను పిలుస్తూ ఉంటాం. ఇన్ జనరల్గా 6 to 14 years ఉన్నటువంటి వారు ఈ యొక్క ప్రొహిబిటెడ్ ఇండస్ట్రీస్లో వర్క్ చేయడానికి పాసిబిలిటీ అనేటువంటిది లేదు అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ అకార్డింగ్ టు యునైటెడ్ నేషన్స్ యొక్క నామ్స్ ప్రకారం. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకొక అంశం మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ హైలైట్స్ ఆఫ్ SOWC 2024 రిపోర్ట్ అండి. ఓకేనా. సో లైక్ యూనిసెఫ్ విడుదల చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే లైక్ రాబోయేటువంటి 2050కి గ్లోబల్ చైల్డ్ పాపులేషన్ 2.3 బిలియన్కి రీచ్ అవబోతూ ఉంది అని చెప్తా ఉన్నారు. సో 2050 కల్లా పాపులేషన్ పిల్లల యొక్క పాపులేషన్ 2.3 బిలియన్కి రీచ్ అవుతూ ఉంది. దానితో పాటు ప్రపంచం మొత్తంగా ఓవరాల్గా 193 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో పాపులేషన్ లైక్ వీటిల్లో ఉన్నటువంటి దేశాలు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇండియా కానీ, చైనా కానీ, నైజీరియా కానీ, పాకిస్తాన్ కానీ. సో ఈ దేశాలలో ఉన్నటువంటి పాపులేషన్ కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే ప్రపంచం మొత్తంలో చూసుకుంటే 1/3 పాపులేషన్ ఈ 4 కంట్రీస్లోనే ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా లైక్ SOWC రిపోర్ట్ మనకి చెప్తా ఉంది. ఓకేనా. సో ఇంకొక అంశం వాళ్ళు స్పష్టం చేశారు, ప్రపంచంలోనే అత్యధికంగా పిల్లలు కలిగినటువంటి దేశం కూడా భారతదేశం అని వారు మెన్షన్ చేయడం జరిగింది. సో ఫైనల్లీ ఇండియాస్ పాపులేషన్, నాట్ ఓన్లీ ఇండియాస్ పాపులేషన్, ఇండియాస్ చిల్డ్రన్ పాపులేషన్ విల్ ఆల్సో బి వరల్డ్స్ ఫస్ట్ పాపులేషన్. రైట్. 2050 కల్లా మనం 350 మిలియన్ పాపులేషన్కి రీచ్ అవుతాము అని ఈ నివేదిక యొక్క సారాంశం. ఇంకొక అంశం చిల్డ్రన్స్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అనేటువంటిది రిపోర్ట్ని విడుదల చేయగా దానిలో భారతదేశం యొక్క ర్యాంక్ మనం చూసుకుంటే 26 అండి. సో అవుట్ ఆఫ్ 163 క్యాలిక్యులేట్ చేస్తే దానిలో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 26గా ఉంది అకార్డింగ్ టు చిల్డ్రన్స్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అనేటువంటి అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి గల కారణాలు ఏంటి అంటే ఈ యొక్క ర్యాంకులోకి భారతదేశం వెళ్ళడానికి గల కారణం ఏంటి అంటే భారతదేశంలో వివిధ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి తరచుగా. లైక్ ఫ్లడ్స్కు సంబంధించి, సో వరదలకు సంబంధించి, హంగర్ డెత్ చూస్తూ ఉన్నాం, ఆకలి మరణాలు అనేటువంటివి సంభవిస్తూ ఉన్నాయి, చనిపోతూ ఉన్నారు. దాని తర్వాత కరువు కాటకాలు వస్తూ ఉన్నాయి లైక్ ఫెమైన్. సో కరువు కాటకాలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. సో వీటి వల్ల పిల్లలు మరణిస్తూ ఉన్నారు అనేటువంటి ఈ రిపోర్ట్ యొక్క సారాంశం. ఇంకొక అంశం చూద్దాం ఇక్కడ లైక్ NCQG అనేటువంటిది న్యూస్లో ఉంది. సో వాట్ ఈస్ దిస్ NCQG? ఇట్ ఈస్ నథింగ్ బట్ NCQG అనేటువంటిది ఒక ఫండ్ అండి. ఓకేనా. సో లైక్ న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్గా చెప్తూ ఉంటాం. ఇట్ ఈస్ ఎ ఫండ్. ఓకేనా. సో ఇదొక నిధి అన్నట్టు. దేనికి సంబంధించి నిధి, ఎవరు ఏర్పాటు చేయమని అడుగుతూ ఉన్నారు అంశంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ తరచుగా డెవలప్డ్ కంట్రీస్ అన్ని కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి
చెందినటువంటి కంట్రీస్ ఏం చేస్తూ ఉన్నాయంటే ఎక్కువగా పొల్యూషన్ని విడుదల చేస్తూ ఉన్నాయి. సో ఆ పొల్యూషన్ అనేటువంటిది విడుదల చేయటం వల్ల డెవలప్ అవుతున్నటువంటి కంట్రీస్ కానీ, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు కానీ, లేక అండర్ డెవలప్ లైక్ డెవలప్మెంట్లోకి దగ్గరలో లేనటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి నష్టపోతూ ఉన్నాయి. సింపుల్గా నేను చెప్పేస్తాను. లైక్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి, ఓకే, డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయి అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి. 3 టైప్స్ ఆఫ్ కంట్రీస్ మనకు ఉన్నాయి కదా. సో ఈ డెవలప్డ్ కంట్రీస్ ఏం చేస్తూ ఉన్నాయి, ఎక్కువ మోతాదులో కార్బన్ ఎమిషన్స్ చేస్తూ ఉన్నాయి, ఎక్కువ పొల్యూషన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి ఈ 2 కంట్రీస్తో కలిపి. ఇప్పుడు మన ఈ డెవలప్డ్ కంట్రీస్ అయినా, డెవలపింగ్ కంట్రీస్ అయినా, అండర్ డెవలప్డ్ కంట్రీస్ అయినా ఎక్కడున్నాయి? భూమి పైనే ఉన్నాయి కదా, అర్త్ పైనే ఉన్నాయి కదా. సో ప్రపంచంలో ఎవరెక్కడ పొల్యూషన్ రిలీజ్ చేసినా దాని ఇంపాక్ట్ ఎవరిపైన పడుతుంది? అన్ని దేశాలపైన పడుతుంది. ఎందుకంటే లైక్ వీఆర్ ఆన్ ద గ్లోబ్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ బౌండరీస్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక దేశానికి ప్రాపర్ బౌండరీస్ ఉన్నాయి. అంటే గాలి విస్తరిస్తుంది కదా. సో డెవలప్డ్ కంట్రీస్ పొల్యూషన్ చేస్తే దాని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఎక్కడికి వస్తూ ఉంది? డెవలపింగ్ కంట్రీస్ పైన. అక్కడ నుంచి అండర్ డెవలపింగ్ కంట్రీస్ పైన ఇంపాక్ట్ పడుతూ ఉంది. సో డెవలపింగ్ కంట్రీస్ అయినా, అండర్ డెవలప్డ్ కంట్రీస్ అయినా చేయనటువంటి నేరం ఏదైతే ఉందో ఆ నేరము ఈ డెవలప్డ్ కంట్రీస్ చేస్తున్నటువంటి నేరం వలన వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు అనేటువంటి అంశం మనకు తెలియజెప్తూ ఉన్నారు. సో దీనిని నివారించడానికి నష్ట నివారణ చర్యలలో భాగంగా డబ్బులు కావాలి. సో ఆ డబ్బుల కోసం ఏర్పాటు చేసిందే న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ అండి. నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఫండ్. ఒక డబ్బా పెట్టామనుకోండి. సో ఎవరైతే పొల్యూషన్ క్రియేట్ చేస్తారో వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి ఈ డబ్బా పెట్టెలో ఇస్తే నష్టపోతున్నటువంటి దేశాలు ఈ డబ్బా పెట్టెలో ఉన్న డబ్బులు తీసుకొని నష్ట నివారణ చర్యలను తీసుకుంటాయి. అది మెయిన్ ఎజెండా. సో ఇది ఎవరు ఏర్పాటు చేయమని అడుగుతూ ఉన్నారు అంటే లైక్ ప్రతి సంవత్సరము కూడా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేటువంటిది ఏదైతే జరుగుతూ ఉందో సో దానిలో పార్టిసిపేట్ చేసేటువంటి దేశాలన్నీ కూడా ఈ ఎన్సిక్యూజీని ఏర్పాటు చేయమని అడుగుతూ ఉన్నాయి. లైక్ అండర్ డెవలపింగ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఈ ఫండ్ని ఏర్పాటు చేయమని అడుగుతూ ఉన్నారు. సో ఈ ఫండ్లోకి డబ్బులు ఇచ్చేది ఎవరు అంటే డెవలప్డ్ కంట్రీస్, ఎవరైతే పొల్యూషన్ని క్రియేట్ చేస్తున్నారు. అయితే గతంలో దీని ఏర్పాటు కోసం లైక్ 2020 కల్లా ఒక $100 బిలియన్ డబ్బులను, సో $100 బిలియన్ ఫండ్ని ఈ యొక్క ఎన్సిక్యూజీలో డిపాజిట్ చేయాలి అని చెప్పేసి ఆ టైంలో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. లైక్ 2015లో జరిగినటువంటి ప్యారిస్ అగ్రిమెంట్లో. బట్ ఇప్పటికి అది కార్యరూపం దాల్చలేదు. అందుకోసం మళ్ళీ ఇప్పుడు COP29 ఏదైతే మనకి బాకు అనేటువంటి ఒక ప్లేస్లో జరుగుతూ ఉందో, సో బాకు అనేటువంటి ప్లేస్ అజర్బైజాన్ దేశంలో జరుగుతూ ఉందో, మళ్ళీ ఈ యొక్క ఫండ్ న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్కి సంబంధించి ఇంకొక అంశాన్ని లేవనెత్తి డెవలప్డ్ కంట్రీస్ పైన ఆ ప్రెషర్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు అండర్ డెవలపింగ్ అండ్ డెవలపింగ్ నేషన్స్. సో ఇది మనకి న్యూస్లో ఉన్నటువంటి అంశము అండి. ఓకేనా. సో ఫైనల్గా వీళ్ళు ఏమంటున్నారు అంటే లైక్ అట్ ద ఎండ్ ఆఫ్ 2025 కల్లా ఈ యొక్క ఎన్సిక్యూజీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి మోర్ దెన్ ట్రిలియన్స్, అప్పుడు 100 బిలియన్స్ అన్నారా, అది కాదు, ట్రిలియన్స్ అమౌంట్ని దీంట్లో డిపాజిట్ చేయమని అడుగుతూ ఉన్నారు. డిపాజిట్ చేస్తే ఆ అమౌంట్తో గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేస్తారు, నెట్ జీరో ఎమిషన్స్ని సాధిస్తారు 2050 లోపు. దాంతోపాటు పొల్యూషన్ రాకుండా తగు చర్యలను తీసుకుంటారు. ఇంకొక అంశం మనం చూద్దాం ఇక్కడ. లైక్ దానికి సంబంధించిన క్వశ్చన్ లైక్ వాట్ డస్ ద ఎన్సిక్యూజీ ప్రైమర్లీ ఎయిమ్ టు అడ్రస్. సో ఎన్సిక్యూజీ అనేటువంటిది ఎందుకు ఏర్పాటు చేశారు అనేటువంటి అంశంలోకి వెళ్ళినట్లయితే లైక్ ఫినాన్షియల్ సపోర్ట్ టు డెవలపింగ్ కంట్రీస్ ఫర్ క్లైమేట్ యాక్షన్స్. అవునా కదా, వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్. సో ఇంక్రీజింగ్ గ్లోబల్ టెంపరేచర్, సో పెరుగుతున్నటువంటి భూతాపం వలన ఈ యొక్క ఎన్సిక్యూజీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు అని అంటూ ఉన్నారు. అవునా కదా, మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో లైక్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు డెవలపింగ్ కంట్రీస్ ఫర్ క్లైమేట్ యాక్షన్స్. సో వన్ ఈజ్ ద ట్రూ అండ్ ఇంక్రీజింగ్ గ్లోబల్ టెంపరేచర్. సో ఎన్సిక్యూజీ అనేటువంటిది ఎందుకు ఏర్పాటు చేశారు అంటే పొల్యూషన్ని తగ్గించడానికి, ఆ పొల్యూషన్ తగ్గడానికి గల డబ్బుల కోసమే ఏర్పాటు చేశారు. కాబట్టి పొల్యూషన్ అయినా టెంపరేచర్స్ అయినా కానీ లైక్ 2 కూడా రైట్. కాబట్టి ఆన్సర్ సి, బోత్ A and B. That's the information you need to remember here. One more thing, ICC issues a arrest warrant against Netanyahu as well as like gallant Hamas leaders. ఓకేనా. సో లైక్ ఇక్కడ ICC నథింగ్ బట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని ఉంటుంది. సో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేటువంటిది ఏదైతే మనకి ద హేగ్ అంటాం. సో ద హేగ్ అనేటువంటి ప్లేస్
నెదర్లాండ్ దేశంలో ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి కోర్టు ఏం చేసింది అంటే ఇజ్రాయెల్ దేశానికి సంబంధించి ఇజ్రాయెల్ దేశాన్ని యొక్క అధ్యక్షుడైనటువంటి నేతన్యాహుకి అరెస్ట్ వారెంట్ని జారీ చేయటం జరిగింది. కారణం ఏంటి అంటే గతంలో మనం చూస్తున్నాం, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అయినా కానీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అయినా కానీ జడ్జిమెంట్స్ పాస్ చేసినాయి. ఏమని అంటే తక్షణమే ఇజ్రాయెల్ దేశం పాలస్తీనా ప్రాంతంలో యుద్ధాన్ని ఆపమని. ఇటీవల మనం చూసాం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో కొన్ని దేశాలు ఇక్కడ లైక్ సీజ్ ఫైర్ ఆన్ గాజా ఇష్యూ అని చెప్పేసి ఒక రెజల్యూషన్ కూడా పాస్ చేయడానికి మూవ్ చేయడం జరిగింది, చూస్తున్నాం కదా. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఈ ఐసీజీ కానీ ఐసీజే కానీ ఐసీసీ కానీ యుఎన్ కానీ ఇజ్రాయెల్ దేశానికి కొన్ని ఆర్డర్స్ పాస్ చేసి వెంటనే యుద్ధాన్ని ఆపమని చెప్తా ఉన్నా కానీ ఇజ్రాయెల్ దేశము ఆ యుద్ధాన్ని ఆపటం లేదు. సో అందుకోసం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ నేతన్యాహుకి ఈయన ఎవరు అంటే లైక్ ఇజ్రాయెల్ దేశం యొక్క ప్రైమ్ మినిస్టర్గా మనం చెప్పుకోవచ్చు, రైట్. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ అనమాట. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా గుర్తుపెట్టుకోండి. మరి ఇంటర్నేషనల్ లైక్ మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేటువంటిది దాని యొక్క హెడ్ క్వార్టర్ మనం చూసుకుంటే దాని యొక్క హెడ్ క్వార్టర్ ద హేగ్ నెదర్లాండ్స్లో ఉంటుంది. దీని యొక్క విధులను మనం చూసుకుంటే ఐసీసీ యొక్క మెయిన్ వర్క్ మనం చూసుకుంటే దే వర్క్ అండర్ రోమ్ స్టాట్యూ. ఓకే, సో విచ్ వాజ్ లైక్ దే డీల్ ద కేసెస్ రిలేటెడ్ టు జీనోసైడ్, వార్ క్రైమ్స్, వైలేషన్స్ అండ్ ఆల్సో జెనీవా కన్వెన్షన్స్ అండి. సో సింపుల్గా ఐసీజీ యొక్క వర్క్ కల్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే జీనోసైడ్ మరణాలకు సంబంధించి కానీ వార్ క్రైమ్స్కి సంబంధించి కానీ యుద్ధ ఖైదీలకు సంబంధించి కానీ ఆ అంశాలపైన జడ్జిమెంట్స్ అనేటువంటిది పాస్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మరి ఈ యొక్క ఐసీసీకి సంబంధించి ప్రెసిడెంట్ ఉన్నటువంటి అధినేతలుగా అనుకోవచ్చు లేదా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అని అనుకోవచ్చు. సో వారే జడ్జ్ టొమాకో అకాని జపాన్కి చెందినటువంటి వారు. సో షీ ఈజ్ నౌ ప్రెసిడెంట్ ఫర్ లైక్ ఐసీసీ. ఓకే, నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి జడ్జ్ రొసారియో అండ్ సెకండ్ వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి జడ్జ్ రీని అలపిని గన్సో. సో ఇవి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇంకొక అంశం, కాగ్ గతిపతిగా సంజయ్ మూర్తిని నియమించడం జరిగింది. సో వీరు ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి చెందినటువంటి వారు, మొట్టమొదటి తెలుగు వ్యక్తిగా కాగ్కి ఉన్నటువంటి సో కంట్రోలర్ ఆడిటర్ జనరల్గా ఉన్నటువంటి మొట్టమొదటి తెలుగు పర్సన్గా మనం చెప్పుకోవచ్చు. వీరు 21 నవంబర్ 2024 నుంచి కూడా విధుల్లోకి రావడం జరిగింది. సో వీరికి సంబంధించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారికి ప్రమాణ స్వీకారాన్ని చేయించడం జరిగింది అండి. ఓకేనా. సో లైక్ వీరి యొక్క పదవీ కాలం 6 ఇయర్స్ ఉంటుంది లేదా వారికి 65 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా ఉంటుంది. ఓకేనా. సో రైట్. ఇంకొక అంశం, మరి భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారము కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని నియమించుకోవచ్చు అంటే అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 148 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ 148 ఆర్టికల్ హ్యాస్ గివెన్ ద అథారిటీ టు ప్రెసిడెంట్ టు అపాయింట్ కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ which does the auditing for state government, central government and union territories and also the NGOs or else institutions which was funded by government of India and state governments. Okay, and removal process మనం చూసుకున్నట్లయితే అంటే వెంటనే రిమూవ్ చేయడానికి హక్కు ఉండదు. త్రూ he has to remove by పార్లమెంట్ అండి. ఓకేనా. సో పార్లమెంట్ ద్వారా వారిని రిమూవ్ చేయడానికి ఉంటుంది. లైక్ లోక్సభ అప్రూవల్ ఇవ్వాలి, రాజ్యసభ అప్రూవల్ ఇవ్వాలి, అప్పుడు మాత్రమే ఈ యొక్క కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని రిమూవ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా. సో రైట్, ఇదొక ఇంపార్టెంట్ అంశం. నెక్స్ట్, అంతరిక్షం సముద్రాలదే ముఖ్య పాత్ర అనేటువంటి అంశం మనకి కనిపిస్తూ ఉంది అండి. ఈ స్టేట్మెంట్ని నరేంద్ర మోడీ గారు గయానా దేశం వెళ్ళినప్పుడు అక్కడ పాస్ చేయడం జరిగింది. సో ఇటీవల నరేంద్ర మోడీ గారు గయానా దేశానికి వెళ్ళారు అండి. సో ఆ గయానా దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్లో ప్రసంగిస్తూ ఆయన ఏమన్నారు అంటే లైక్ అంతరిక్షం సముద్రాలదే ముఖ్య పాత్ర అని ఆయన స్పష్టం చేయడం జరిగింది అనేటువంటి అంశం గుర్తుపెట్టుకోండి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం చూసుకుంటే లైక్ సో గయానా కంట్రీ నరేంద్ర మోడీకి ఆ దేశం యొక్క హైయెస్ట్ సివిలియన్ హానర్ అయినటువంటి ద ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ని పాస్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఆర్టికల్ అంతా కూడా ఉంది, బట్ అంత అవసరం మనకు లేదు. లైక్ ఈ స్టేట్మెంట్ కూడా అడగరు కానీ బట్ జనరల్గా అడుగుతూ ఉన్న అంశం ఏంటి అంటే
మోడీ గారు ఏ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ చేసుకున్నటువంటి ఎంఓఈస్ని అడుగుతూ ఉన్నారు, ఏ అంశాలకు పైన ఎంఓఈస్ని చేసుకున్నారో అడుగుతూ ఉన్నారు, లేదా ఆ దేశము ఏదైనా బిరుదు కనుక ఇచ్చుంటే దానిపైన ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. నెక్స్ట్ లైక్ మన యొక్క డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు లావోస్ అనేటువంటి దేశానికి పర్యటనకు వెళ్ళి ఆ లావోస్ దేశంలో ఉన్నటువంటి వియత్నామే అనేటువంటి ఒక ప్రాంతంలో జరిగినటువంటి లైక్ ఆసియన్ ప్లస్ రక్షణ సదస్సులో ఆయన పాల్గొనడం జరిగింది అండి. ఓకేనా. సో లైక్ ఏషియన్ గ్రూప్ అని పిలుస్తూ ఉన్నామా, సో ఏషియన్ గ్రూప్ అని ఏదైతే పిలుస్తూ ఉన్నామో సో దాని ద్వారా దానిలో మనకి ఏడిఎంఎం ప్లస్ అనేటువంటి లైక్ మీటింగ్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయండి. ఓకేనా. సో ఏడిఎం ప్లసెస్ అనేటువంటి మీటింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి, క్లియర్ కదా. సో దానికి మన యొక్క రక్షణ శాఖ మంత్రి వెళ్ళటం జరిగింది రాజ్నాథ్ సింగ్ గారు. ఇంకొక అంశం ఏషియన్ డిఫెన్స్ మినిస్ట్రియల్ మీటింగ్స్ అని పిలుస్తూ ఉంటాం, ఏడిఎంఎం అంటే. సో ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్, సో విచ్ వాజ్ హెల్డ్ ఇన్ వియత్నా విచ్ ఈస్ బిలాంగ్స్ టు లావోస్. ఓకే, దట్స్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అండ్ కమింగ్ టు కంట్రీస్ ఆఫ్ ఏడిఎంఎం. ఓకే, సో లైక్ ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ కంట్రీస్ చూసుకుంటే లైక్ మయన్మార్, లావోస్, కంబోడియా, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, వియత్నాం, బ్రునై, థాయిలాండ్, మలేషియా, సింగపూర్ ఉన్నాయి. అండ్ ప్లస్ కంట్రీస్ అన్నామా అంటే ఇవి కాకుండా ఇవి అడిషనల్గా జాయిన్ అయినటువంటి కంట్రీస్, వీటిని ప్లస్ కంట్రీస్ అంటాం. లైక్ ఆస్ట్రేలియా, యుఎస్ఏ అండ్ ఇండియా, సౌత్ కొరియా, జపాన్, చైనా, న్యూజిలాండ్, రష్యా, ఇవన్నీ కూడా ఆసియన్ ప్లస్ కంట్రీస్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇవి ఈ రోజుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. జై హింద్.